ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ కేసు నడుస్తుండగా మరోవైపు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమిత భూములపై మరోమారు సర్వే జరగనుంది. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఈ భూములున్నాయి. సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి 16.85 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి 21.46 ఎకరాలతో సహా సజ్జల విజయ్ కుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కించారు. ఇందులో 55 ఎకరాల వరకు ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించినట్లు గతంలో చేపట్టిన రెవెన్యూ సర్వేలో తేలింది. అయితే ఇందులో తమ శాఖ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తోంది. రెవెన్యూ శాఖ మాత్రం ఉన్నట్లు రికార్డులు చూపిస్తోంది. ఇదే సమయంలో భూముల సర్వేపై సజ్జల కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సర్వే నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. సజ్జల కుటుంబీకుల చేతిలో ఆక్రమిత ప్రభుత్వ అటవీ భూములున్నట్లు వివరించింది. మరోసారి సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమిత భూముల సరిహద్దులు గుర్తించడంతో పాటు రెవెన్యూ అటవీ శాఖ భూములను నిర్ధారిస్తామని వివరించింది. ఇందుకు న్యాయస్థానం అనుమతినిస్తూ పంట పొలాలకు నష్టం కలగకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా 3 అధికారులతో సర్వే బృందాన్ని నియమించింది. కడప ఆర్డీఓ, వైఎస్ఆర్ జిల్లా డిఎఫ్ఓ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీతో కూడిన బృందం ఇవాల్టి నుంచి సర్వే చేయనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు భూముల్ని ఆక్రమించుకున్న వ్యక్తులకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకుల ఆక్రమిత భూముల సర్వే జరుగుతోంది. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.